మనం చదువుతూ వచ్చినటువంటి లూకాసు వార్త 3వ అధ్యాయము 23వ వచనములో మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో జీవించారని మనం ఎరుగుదుము. అదే సమయంలో ఆ 33.5 సంవత్సరాల్లో ఆయన ప్రిమిటి వాళ్ళరా 30వ సంవత్సరం నుండి ఆయన బోధ చేసినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో తెలియజేయబడేటువంటిదిగా ఉంటూ ఉన్నది. ఆయన అంతవరకు ఎలాగో జీవించాడు, ఎక్కడ జీవించాడు, బైబిల్ గ్రంథం అనగా దేవాది దేవుడు యేసుక్రీస్తు వారు తెలియపరచలేదు. 12వ సంవత్సరం వరకు కొంత విపులంగా తెలియపరిచాడు. 12వ సంవత్సరం నుండి ఇంకా తెలియపరచల 30వ సంవత్సరం వరకు. అయితే ఇక్కడ ఆయన తన పరిచర్యను ప్రిమిటి వల్ల ప్రాముఖ్యంగా బోధను ప్రారంభించినటువంటి ఆ యొక్క వయస్సును మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే 30 సంవత్సరములు అని రాయబడుతూ వచ్చింది. మనము ఈ రాత్రికాల సమయంలో దీని విషయం మీదే మనము బైబిల్ పట్టణానికి కలిగి ఉన్నాం. యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాలకే ఎందుకు బోధ చేయడానికి ముందుకొచ్చాడు, అంతకుముందు రాలేదు అని ఈ లోకంలో మనము ప్రిమిటి వాళ్ళరా చూస్తూ ఉన్నట్లయితే ప్రస్తుత దినాలలో ప్రభు యొక్క మాటలు లేకపోతే వాక్యాన్ని బోధించడానికి, తెలియపరచడానికి చిన్న వయసు నుండే తాపత్రయపడుతున్నటువంటి మనుష్యులు ఉన్నారు. అలాగనే చిన్న వయసు నుండే ప్రిమిటి వాళ్ళరా బోధించేటువంటి వారు ఉన్నారు. బోధించేటువంటి వారిలో కొందరు తాపత్రయపడేటువంటి వారు ఉన్నారు. కొంతమంది ప్రిమిటి వాళ్ళరా అవకాశం వచ్చిందని బోధించేటువంటి వారు ఉన్నారు. దాన్ని కాదని చెప్పజాలము, దాన్ని మనము తృణీకరించడానికి వీలు లేదు. కానీ ఇక్కడ ప్రాముఖ్యంగా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క వయస్సును మనం జ్ఞాపకం చేసుకుంటే 30 సంవత్సరాలప్పుడే ఆయన ఎందుకు బోధ చేశాడనే దానిలో ఎంతో అర్థము మనకు దాగి ఉన్నది. దాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. దీని కొరకై మనము సంఖ్యాకాండములోనికి మనము వచ్చినట్లయితే సంఖ్యాకాండము 4వ అధ్యాయములో కొన్ని విషయాలు తెలియపరచబడతవి. సంఖ్యాకాండము 4వ అధ్యాయములో కొన్ని విషయాలు తెలియపరచబడతవి. ఈ 4వ అధ్యాయములో మనము ప్రిమిటి వాళ్ళరా చూచినట్లయితే 3వ వచనములోను, అలాగనే 23వ వచనములోను, 34వ వచనములోను, 38వ వచనములోను, 43వ వచనములోను 5 పర్యాయాలు. 1 3, 2 23, 3 34, 4 38, 5 43, 5 పర్యాయాలు ఇక్కడ ఆ యొక్క ప్రత్యక్షపు గుడారములో ఎవరు సేవ చేయడానికి సిద్ధపడతారో వారి వయసు మెన్షన్ చేయబడుతూ వచ్చింది. వారి యొక్క వయసు ఇక్కడ తెలియజేయబడుతూ వచ్చింది. మనం చూస్తే 4వ అధ్యాయం 3వ వచనం, 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములు పనిచేయటకు సేనగా చేరగల వారందరి సంఖ్యను రాయించుము. ఇక్కడ మనము ప్రిమిటి వాళ్ళరా 30 అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. మరలా ఇందాక తెలియపరిచినట్లుగా 23వ వచనములోను, అలాగనే 34వ వచనములోను, మరలా మనం జ్ఞాపకం చేసుకుంటే 38వ వచనములోను, 43వ వచనములో ఉన్నది. అలాగనే 30వ వచనములో కూడా ఉన్నది. అంటే 6 పర్యాయాలు 30వ వచనంలో కూడా ఉన్నది. చూడండి, 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు వయస్సు కలిగి ప్రత్యక్ష గుడారములు పనిచేయటకు సేనగా చేరు వారందరినీ లెక్కింపగలను. 6 పర్యాయాలు. ఒక వ్యక్తి దేవుని యొక్క మందిరముల ప్రత్యక్షపు గుడారము దేనిని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నదంటే దేవుని యొక్క మందిరమును ప్రిమిటి వాళ్ళరా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. దీని గురించి మనము నిర్గమాకాండము
25వ అధ్యాయము 8వ వచనములో మనం చూస్తే, నిర్గమాకాండము 25 అధ్యాయం 8వ వచనం, నిర్గమాకాండము 25:8, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఈ పరిశుద్ధ స్థలమును గురించి ప్రియమైన వాళ్ళ మరలా మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మనం చూస్తే, మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము నుండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్చబడెను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలమని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. ఇక్కడ పరిశుద్ధ స్థలమును గురించి రాయబడుతూ వచ్చింది. అంటే ప్రత్యక్షపు గుడారము పరిశుద్ధ స్థలమును, దేవుని మందిరాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఆ దేవుని మందిరములో సేవ చేయటానికి ఇక్కడ యేసుక్రీస్తు వారు బోధ ప్రారంభించే 30 సంవత్సరాలు ఉన్నది. ఇక్కడ సేవ ఉన్నది. ఆ సేవ ఏమిటో ప్రభు సహాయపడితే ఇంకోసారి మనకు జ్ఞాపం చేసుకుందాం. దేవుని మందిరములో ఎవరైతే సేవ చేయాలో అలాంటి వారు కలిగి ఉండవలసినటువంటి వయస్సు ఎంత అని మనం చాలా జాగ్రత్తగా చదువుతూ వచ్చినటువంటి భాగములలో చూసినట్లయితే 30 సంవత్సరాలు అనే ప్రియమైన వారులారా రాయబడుతూ వచ్చింది. ఎందుకు 30 సంవత్సరాలు అని మనం జ్ఞాపం చేసుకుంటే, ఇది పరిపూర్ణమైన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక పరిణతిని సూచిస్తూ ఉన్నది. 30 ఏండ్ల వయసులో వ్యక్తి బలం, వివేకం కలిగి దేవుని సన్నిధిలో పవిత్రమైన సేవ చేయటానికి, భారమైన పరికరాలను మోయటానికి తగిన శారీరక దృఢత్వం అనగా బలము కలిగి ఉంటాడు. ఇదే మనము నూతన నిబంధన గ్రంథంలో మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే రక్షణ, మారు మనసు, పాప క్షమాపణను జ్ఞాపకం చేస్తూ ఉన్నది. మనం మందిరములో పరిచర్య చేయాలి అంటే, ప్రియమైనటువంటి వారలారా, బోధ చేయాలి అంటే మనకు రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. గత దినాలలో ఏ సహవాసమైన ప్రియమైనటువంటి వారలారా ఈ ప్రకారముగానే రక్షణ, మారు మనసు అనుభవము, బాప్తిస్మము అనుభవము కలిగి ఉంటేనే పరిచర్య చేస్తూ వచ్చినటువంటి దినాలు. అందుకే అప్పుడు ఎంతో ఇరుకు ఇబ్బందులు ఉన్నా ఇప్పుడు మనము చూస్తున్నటువంటి శ్రమల కంటే అప్పుడే ఇంకా అధికమైనటువంటి శ్రమలు, అప్పుడే అధికమైన వివక్ష, చిన్న చూపు ఉన్నది. అయినను సరే ఆ దినాలలో పరిచర్య మహిమకరముగా విస్తరింపబడుతూ వచ్చింది. ఎందుకు అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రియమైన వాళ్ళరా, ఆ మందిరంలో సేవ చేసేటువంటి వారికి పాపాన్ని గురించి, పరిశుద్ధతను గురించి, పవిత్రతను గురించి అవగాహన వచ్చేంత వరకు వారిని ఆ పరిచర్య కొరకై నియమించుకోలే, ఆ పరిచర్య కొరకై తీసుకోలే. అందును బట్టి నాటి దినాలలో విస్తారమైన శ్రమలు వచ్చినా పిన్నటి వల్ల అధికముగా పాపం లేదు సంఘములో. నేటి దినాల్లో మనం చూస్తే నాటికంటే శ్రమలు కొంచెం తక్కువగానే ఉన్నా విస్తారమైనటువంటి పాపం సంఘములో ఉన్నది. ఎందుకు అంటే ప్రాముఖ్యముగా పరిచర్య జరిగించేటువంటి వారు ఆధ్యాత్మిక పరిపక్వతలోనికి, పాపం అంటే ఏమిటో, అపవిత్రత అంటే ఏమిటో, పరిశుద్ధత అంటే ఏమిటో, అన్యాయము, అక్రమం అంటే ఏమిటో ప్రియమైన వారలారా ఎరగనటువంటి విధానంలో ఉన్నప్పుడే మనము వారిని వాడుకునేటువంటి వారముగా ఉంటున్నాం. ఇంకా నేటి దినాల్లో చాలా సంఘాలలో ప్రియమైన వారలారా సమస్యలలో ఒకటి ఏమిటంటే మమ్మల్ని వాడుకోవట్లే, మేము బాప్తీసం తీయించుకున్నాం, మమ్మల్ని ఎందుకు వాడుకోరు అని. వాస్తవంగా నిజమైనటువంటి బాప్తీస్మ అనుభవంలో ఒక వ్యక్తి ఉంటే నన్ను వాడుకోండి అని అడగడు ప్రియమైనటువంటి వారులారా. ఎందుకు అంటే మనం ఎరుగుదము మత్తయి సువార్త 20వ అధ్యాయములో
దేవుడు తన ఆస్తిని పంచినటువంటి సందర్భాన్ని మనం చూడగలం. ఏమిటి ఆ సందర్భం అంటే, అతని దగ్గర నుండి తలాంతులను చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే, మత్తయి సువార్త 25:14, పరలోక రాజ్యము ఒక మనుష్యుడు మౌత్లో హమ్మింగ్ వస్తాయి. ఎవరైనా మౌత్లో హమ్మింగ్ వస్తాయి అంటున్నా, వెనక్కి వెళ్ళి కూర్చోండి. మౌత్లో ఆపేసి కూర్చుందామా? అర్థం చేసుకోండి. మత్తయి సువార్త 25:14 వచనంలో మనం చూస్తే, పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లును, అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యం చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. ఇక్కడ దేవుని యొక్క ఆస్తిని గురించి మనం చూస్తే, ఆయన దగ్గర 8 తలాంతులు ఉన్నవి. 8 ఒక్కనికే ఇవ్వాల. లేకపోతే ప్రిమెంట్ వాళ్ళరా 8ని 3 సమానంగా పంచలా. లేకపోతే 8 తలాంతులను 8 మందికి ఇవ్వాల. ఆయన 3 ఇచ్చాడు. ఆ 3లో కూడా ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1. ఎందుకంటే వాని సామర్థ్యం చొప్పున. మనకు సామర్థ్యం ఉంటే, మనము యోగ్యులమే అయితే, మనము అర్హులమే అయితే, ప్రభు తప్పకుండా ప్రిమిటెంట్ వాళ్ళరా మన జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన సంఘంలో మనకు తప్పకుండా బాధ్యతను, పరిచర్యను మనకు అందిస్తాడు అనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకోవాలి. దానికి పాపాన్ని గురించి, పరిశుద్ధతను గురించి, అపవిత్రతను గురించి ప్రిమిటెంట్ వాళ్ళరా మనకు అవగాహన ఉండాలా. ఆ అవగాహన నేను అనుకోవచ్చేమో, నాకు 50 సంవత్సరాల వయసు ఉంది, లేకపోతే నేను మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నాను, నాకు ఏది మంచో ఏది చెడో నాకెందుకు తెలియదు అని. అయితే పరిచర్య మనుషులది కాదు. పరిచర్య ఎవరిదంటే దేవునిది. ఆ దేవుడే అక్కడ దేశాంతరమునకు వెళుతూ యజమానుడు ఇచ్చాడు. కానీ ప్రింట్ వర్లరా అక్కడ పనివారు ఆయనను అడగల. అలాగనే ఆయన పరిచర్యను, ఆయన యొక్క సంఘ విస్తరణ కొరకై నీకు నాకు అప్పగించాలి, నీకు నాకు ఆయన ఇవ్వాలి. ఇది మనము జ్ఞాపం చేసుకోవాలి. ఎందుకంటే మనము అపోస్తల కార్యములు చూస్తే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము, తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము ఎలాగూ రావాలా? పరిశుద్ధతలో సంపూర్ణతలోనికి రావాలా. పరిశుద్ధతలో సంపూర్ణతలోనికి ఆ సంఘము, ఆయన శరీరము రావాలి అంటే అక్కడ పరిచర్య చేసేటువంటి వారు కూడా వాళ్ళ పరిశుద్ధతలో ఎదుగుతున్నటువంటి వారుగా ఉండాలా. పరిశుద్ధతలో వారు బలపడుతున్నటువంటి వారుగా ఉండాలా. పరిశుద్ధతలో వారు బలవంతులు అవుతూ ఉండాలా. దాని కొరకై ప్రభు ఏం చేస్తూ ఉన్నాడంటే, పినేటువంటి వాళ్ళరా ఆయన యథార్థవంతుల కొరకై ఆయన తొంగి చూచేటువంటి వాడుగా ఉన్నాడు. మనము చూసినట్లయితే దినవృత్తాంతముల 2:16 చూస్తే, యథార్థ హృదయాలను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. అంటే ఎవరు పరిశుద్ధులుగా ఉన్నారు, ఎవరు పవిత్రులుగా ఉన్నారు, నా యొక్క సంఘ విస్తరణలో పరిచర్య జరిగించే దాని కొరకై ఎవరు యోగ్యులుగా ఉన్నారు అని ప్రభువు ఏం చేస్తున్నాడంటే వెతికేటువంటి వాడుగా ఉన్నాడు. వెతుకుతూ ఉన్నప్పుడు మనము యోహాను సువార్త 2వ అధ్యాయము 24-25 వచనాల్లో మనం చూస్తే, యోహాను సువార్త 2వ అధ్యాయము 24-25 వచనాల్లో మనం చూస్తే, యోహాను సువార్త 2వ అధ్యాయము 24-25, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తను వారు వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడను మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. ఇక మనం చదువుతూ వచ్చిన భాగంలో మనము చాలా జాగ్రత్తగా ప్రిమిటివ్ వాళ్ళ మనము చూసినట్లయితే,
ప్రభు తన యొక్క సంఘ విస్తరణ కొరకై, పరిచర్య చేసేటువంటి మనుషుల కొరకై వెతుకుతూ ఉన్నాడు. వెతుకుతూ ఆయన మనిషి యొక్క ఆంతర్యమును కూడా కనిపెట్టేటువంటి వాడుగా ఉంటున్నాడు. మనిషి యొక్క ఆంతర్యంలో ఎవరైతే దీనత్వంతో ఉంటూ ఉన్నారో, ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటూ ఉన్నారో, అలాంటి వారికి ప్రభు ఏం చేసేటువంటి వాడుగా ఉన్నాడంటే తన యొక్క సంఘాన్ని ప్రేమిటి వాళ్ళు అప్పగించేటువంటి వాడుగా, తన సంఘ పరిచర్యను ఆయన ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. ఇది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొకటి ఇక్కడే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, నిర్గమకాండము 38 అధ్యాయం 26 వచనం. నిర్గమకాండము 38:26, 38 అధ్యాయం నిర్గమకాండము 26వ వచనంలో మనం చూస్తే 38 నిర్గమకాండము 26. ఈ పన్ను 20 ఏండ్ల మొదలుకొని పై ప్రాయం కలిగి లెక్కలో చేరిన వారందరిలో అనగా 6,03,550 మందిలో తలకొకటి అరతులము. పైన 24 వచనం చూస్తే పరిశుద్ధ స్థలం విషయమైన పని అంతటిలోనూ పని కొరకు వేయపరచబడిన బంగారం అంతే అనగా ప్రతిష్ఠింపబడిన బంగారము పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 116 మణుగులు గల 530 తులములు. సమాజంలో చేరిన వారి వెండి పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 400 మణుగుల 1575 తులములు. దేవుని యొక్క మందిర పరిచర్య కొరకై ప్రిమెంటి వాళ్ళరా కొంత అవసరమవుతూ వచ్చింది వస్తువులు. ఆ వస్తువులను ప్రభు ఎవరి దగ్గర తీసుకోమన్నాడు అంటే 20 సంవత్సరాల పై ప్రాయం కలిగినటువంటి వారే. ఇది కూడా ప్రిమెంటి వాళ్ళరా 20 సంవత్సరాల వయసు మనకు దేని జ్ఞాపం చేస్తుంది అంటే కొంత అవగాహనను కలిగి ఉన్నటువంటి వయస్సును మనకు జ్ఞాపకం చేస్తున్నది. ఏది తప్పో ఏది ఒప్పో కూడా ఈ 20 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు ఆలోచించవచ్చు. వారికంటే 30 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు ఇంకా అధికముగా ఏది తప్పో ఏది ఒప్పో ఎరిగేటువంటి వారుగా ఉంటారు. అంటే మనం చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ చూసినట్లయితే మందిరం యొక్క పని నిమిత్తము ఎవరి దగ్గర మనం తీసుకోవాలి అంటే ప్రిమిటి వాళ్ళరా ఈ నూతన నిబంధన గ్రంథంలో ఉన్నట్టు విధానం చూస్తే రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ అనుభవంలోనికి వచ్చినటువంటి వారి విషయమై మనము అడిగేటువంటి వారముగా ఉండాలి. కొన్ని పర్యాయాలు సంఘంలో ప్రిమిటి వాళ్ళరా అక్కలు అవసరతలు ఉన్నప్పుడు రక్షణ, మారు మనసు అనుభవంలోనికి రానేటువంటి వారిని మనం అడుగుతాం. వారికే వారు ఇస్తే అది వేరు. అలా కాకుండా మనకే మనము రక్షణ, మారు మనసు లేనటువంటి వారిని అడుగుతాం. దీని ద్వారా సంఘములో లేనిపోయిన సమస్యలు వచ్చేటువంటిగా ఉంటాయి. ఇది మనము జ్ఞాపకము చేసుకునేటువంటి వారముగా ఉండాలా. యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాల వయస్సులో ప్రిమిటువంటి వారులారా ఆయన సేవను లేకపోతే బోధన ప్రారంభించాడు అంటే ఆయన ఏది తప్పో ఏది ఒప్పో, పాపం అంటే ఏమిటో, పరిశుద్ధత అంటే ఏమిటో ఎరిగినటువంటి వయసులో ఆయన ఉన్నాడు. ఇది మనము జ్ఞాపకం చేసుకునే వారముగా ఉండాల. చాలా ప్రాముఖ్యమైనటువంటిది. పరిచర్య జరిగించేదాని కొరకై ప్రిమిటెంట్ వారులారా పరిశుద్ధత, పవిత్రత అనగా రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ అనుభవము చాలా శ్రేష్టమైనటువంటిది. ఎందుకు అనేది మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇందాకే మనము జ్ఞాపకం చేసుకున్నాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనములో ఏమన్నాడు? నేను వారిలో నివసించినట్లు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. ఒక ఇంటిని కట్టండి, లేకపోతే ఒక గుడారాన్ని కట్టండి అన్నా ప్రభు. పరిశుద్ధ స్థలమును కట్టండి అన్నాడు. ఎందుకు పరిశుద్ధ స్థలము అని ఆయన ప్రిమిటి వల్ల తన ఇంటిని గురించి మాట్లాడుతూ వచ్చాడు అని మనము చూసినట్లయితే లేవియా కాండము 11వ అధ్యాయం 45వ వచనంలో మనం చూస్తే లేవియా కాండము 11వ అధ్యాయము 45వ వచనం. లేవియా కాండము 11వ అధ్యాయం 45వ వచనం. నేను మీకు దేవుడైన ఇండుటకు ఐగుప్తు దేశముల నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను. నేను పరిశుద్ధులను గనుక మీరును
పరిశుద్ధులు కావలెను. ఎందుకు ఆయన ప్రిమిటి వల్ల తన ప్రజలు తనను ఆరాధించటానికి చేరుకున్నటువంటి ఇంటి విషయమై లేకపోతే నివాస విషయమై ఆయన నాకు ఒక నివాసాన్ని లేకపోతే ఒక ఇంటిని కట్టమనకుండా పరిశుద్ధ స్థలమును అంటే పరిశుద్ధ నివాసాన్ని లేకపోతే పరిశుద్ధమైనటువంటి ఇంటిని కట్టమన్నాడు. అంటే ఆ ఇంటిని కట్టించుకొనిచున్నటువంటి వ్యక్తి ఎవరంటే పరిశుద్ధుడు. ఇంటి విషయమే ఆయన పరిశుద్ధ స్థలము అని మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆ పరిశుద్ధ స్థలములో పరిచర్య చేసేటువంటి వారు, ఆ పరిశుద్ధ స్థలములో ప్రిమిటి వాళ్ళారా దేవునికి ప్రతినిధులుగా జ్ఞాపకం చేసుకోండి. పరిచర్య చేసేటువంటి వారు మనము ఏదో ఆషామాష వ్యక్తులు అనుకుంటాం. వారు దేవుని ప్రతినిధులు, దేవుని దూతలై ఉంటూ ఉన్నారు. మలాకి గ్రంథంలో మనం చూడగలం ఆ మాట. చూడండి, మలాకి గ్రంథంలోనికి మనం వచ్చినట్లయితే 2వ అధ్యాయం 7వ వచనం. మలాకి గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు. యాజకులు ఎవరంట? యెహోవా దూతలు. ఈ యాజకులు ఎవరయ్యా అంటే దేవుని యొక్క మందిర ఆవరణలో దేవునికి పరిచర్య చేసేటువంటి వారు. కొన్ని పర్యాయాలు మనము ప్రిమిటెంట్ వారులారా పరిచర్య చేసేటువంటి వారు చాలా పరిశుద్ధముగా ఉండాలా, పవిత్రముగా ఉండాలా, లేకపోతే పరిశుద్ధముగా పవిత్రముగా ఎవరైతే ఎన్నిక చేయబడతారో అలాంటి వారికి పరిచర్య ఇస్తాము అని సంఘంలో సేవకులు కానీ లేకపోతే బాధ్యులైన వారు కానీ మాట్లాడుతూ వచ్చినప్పుడు ఒక వంతు బాధపడతారు, కొంత దుఃఖపడతారు. అంటే మేము పరిశుద్ధులము కాదా, మేము పవిత్రులము కాదా అని. రెండవది, ఆ పరిశుద్ధత లేకపోతే ఏమవుతుంది, పవిత్రత లేకపోతే ఏమవుతుంది? ఏం పరిచర్య చేస్తున్న తర్వాత మేము ఆ జీవితాన్ని మార్చుకోమా? పరిచర్య చేసేటప్పుడు మా జీవితాన్ని మేము సరి చేసుకోమా? సరి చేయబడితేనే పరిచర్య ఇస్తారా? సరి చేయబడితేనే పరిచర్యలు వాడుకుంటారా అని మనం మాట్లాడతాం. ఇక్కడ ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తాడు, నేను పరిశుద్ధంగా జీవిస్తాను, ఆ పరిశుద్ధముగా జీవించేదాని కొరకు నా కొరకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమల్లా, నేను పరిశుద్ధుడని. కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలా? పరిశుద్ధులుగా ఉండాలి. ఇందులో ప్రిమిటెంట్ వారులారా ఇంకా కాంప్రమైజ్ అయ్యేదానికి ఏమీ లేదు. ఇది మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం. ఆయన పరిశుద్ధుడు, మనము పరిశుద్ధముగానే ఉండాలా. రెండవది, మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన పరిశుద్ధముగా ఉన్నప్పుడు మనం పరిశుద్ధముగా లేకపోతే ఏమవుతామయ్యా అంటే నష్టపోతాం. చాలామందికి ఈ మాటలు చెబితే అంటే మేము నష్టపోవాలనుకుంటూ ఉన్నారా అని ప్రిమిటెంట్ వాళ్ళరా అంటే పరిచర్యలకు రాకముందే పరిచర్య కోరుకునే వారి గురించి, అయ్యా పరిశుద్ధంగా లేకపోతే నష్టపోతాం, తొందరపడొద్దు అంటే మేము నష్టపోవాలని, మేము నాశనం అయిపోవాలని కోరుకుంటున్నావా అని అంటారు. కొంతమంది పరిచర్యలు వాడబడుతున్నప్పుడు అయ్యా జాగ్రత్తగా మనం జీవించాలా అని చెప్పినప్పుడు మా శాపాన్ని కోరుకుంటున్నారు చూడండి, మా నష్టాన్ని కోరుకుంటున్నారు చూడండి అని ఇష్టానుసారంగా మాట్లాడతారు. యాకోబు పత్రికలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయము, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో మనము చూస్తే, పిరమిడ్ వాళ్ళ యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, అనేక విషయంలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. అనేక విషయాల్లో మనమందరం ఏమవుతున్నామంట? తప్పిపోతూ ఉన్నాం. అయితే ఈ తప్పిపోతున్న దానిలో పిరమిడ్ వాళ్ళ అనగా పాపం చేస్తున్న జీవితం అన్నది, ఈ పాపం చేస్తున్న జీవితంలో మనము చాలా జాగ్రత్తగా జ్ఞాపం చేసుకుంటే మరణకరమైన పాపం ఉన్నది, మరణకరము కానిటువంటి పాపం ఉన్నది. ఆ మరణకరమైనటువంటి పాపం ఏమిటో, లేకపోతే మరణకరము కాని పాపం ఏంటంటే పాపం చేస్తున్న మనుషుడికి ఏమొస్తుంది? శిక్ష వస్తుంది. అంటే పరిశుద్ధముగా పవిత్రముగా ఒక వ్యక్తి లేకుండా పరిచర్యలోకి రావాలని ఇష్టపడుతున్నా లేకపోతే పరిచర్య చేస్తున్నా అతడు ఏమవుతాడు అంటే నష్టపోతాడు. ఆ నష్టాన్ని ఇచ్చేది మనుషులు కాదు. ఇందాక మనం జ్ఞాపం చేసుకున్నాం యోహాను సువార్త 2:24-25 వచనాలు, ఎవరో
ఒక వ్యక్తిని పరిశుద్ధుడు పవిత్రుడని ప్రింట్ వాళ్ళరా జడ్జిమెంట్ ఇస్తున్నది ప్రభు అయిన యేసుక్రీస్తు, అనగా దేవాతి దేవుడు. దేవుడు మాత్రమే ఒక వ్యక్తిని శిక్షించగలడు. దేవుడు మాత్రమే ఒక వ్యక్తికి ప్రిమిటి వాళ్ళరా శాపాన్ని, నష్టాన్ని ఆయన ఇవ్వగలడు. ఇక్కడ మనము యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాల్లో మనం చూస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16-17 వచనాల్లో చూస్తే, తన సహోదరుడు మరణకరమ కాని పాపము చేయగా ఎవడైనా చూచినలా అతడు వేడుకొనును, అతన్ని బట్టి దేవుడు మరణకరమ కాని పాపము చేసిన వానికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి వాని గురించి వేడుకొనవలని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. ఇక్కడ అనేక విషయాలు మనం అందరం తప్పిపోతున్నాం అంటున్నాడు భక్తుడు. ప్రిమిటి వారు అపోస్తలుడు ఎవరు? యాకోబు. అలాగనే మరొక అపోస్తలుడు ఏమంటున్నాడంటే, అయ్యా మనం అందరం తప్పిపోతున్న వాస్తవమే, అయితే ఆ తప్పిపోతున్న జీవితంలో మరణకరమైన పాపం ఉన్నది, మరణకరము కానీ పాపం ఉన్నది. అనగా శిక్షను పొందుకునే పాపం ఉన్నది, శిక్షను పొందుకునే పాపం ఉన్నది. అదేదో దేవుడే దాని గురించి జడ్జిమెంట్ ఇవ్వగలడు, దేవుడే తీర్పు తీర్చగలడు. మరణకరము కాని పాపము ఎవడైతే చేయగలడో అలాంటి వాడు ఏమవుతాడంట? జీవాన్ని పొందుకుంటాడు. అక్కడే ఉంది చూడండి 16వ వచనము 3వ లైన్ నుండి, అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపం చేసిన వారికి జీవము దయచేయును. కాబట్టి పరిచర్యలోనికి రావాలని కోరుకునే వారు కానీ, లేకపోతే పరిచర్య చేస్తుంటే మనము కానీ జ్ఞాపకం చేసుకోవాలా, నేను పరిశుద్ధ స్థలములో దేవుని ప్రతినిధిగా నేను పరిచర్య చేస్తూ ఉన్నా. ఆయన పరిశుద్ధుడు కాబట్టి నేను కూడా ఎలాగుండాలంటే పరిశుద్ధముగా ఉండాలా, నేను కూడా పవిత్రముగా ఉండాలా. లేకపోతే పాపములో నేను ఉన్నట్లయితే, అనగా శిక్షణకును పొందుకునే పాపము నాలో ఉన్నట్లయితే, అపరిశుద్ధత నాలో ఉన్నట్లయితే నా జీవితము నష్టపోతుంది, నా జీవితము శ్రమల పాలవుతుంది అనేది ప్రిమిటి వాళ్ళరా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరము చాలా ప్రాముఖ్యమైనది. ప్రత్యేకంగా దేవుడు రాయించాడు, ప్రత్యక్షపు గుడారములో పరిశుద్ధ స్థలములో పరిచర్య చేయాలి అంటే అతని వయసు 30 సంవత్సరాలు ఉండాలా. ఈ ప్రస్తుత నూతన నిబంధన గ్రంథం ప్రకారంగా మనం చూస్తే ప్రిమిటి వాళ్ళరా ఏది పాపమో, ఏది పవిత్రతో, ఏది అపరిశుద్ధతో, ఏది యథార్థమైనదో అని అవగాహనలోనికి వచ్చినటువంటి వయస్సు ఉండాలా. ఎందుకంటే దేవాతి దేవుడు ప్రిమిటి వాళ్ళరా అలాగని ఆజ్ఞాపించాడు. అంటే పరిశుద్ధత ఏమిటో, పవిత్రత ఏమిటో ఎరిగేదానికి ఒక వయస్సును ఆయన నియమించినటువంటి వాడుగా ఉన్నాడు. కొంతమంది ఆ వయస్సు కంటే తప్పేదో పాపమేదో కూడా ఎరుగుతారు. అందుకు ఉదాహరణ మనం చూసినట్లయితే యోసేపును మనము చూడగలం. అప్పటికి యోసేపు వయసు ఎంత ఉన్నది అని మనము ఆలోచించినట్లయితే 28 సంవత్సరాలు. ఎందుకు అని మనము ఆలోచిస్తే అతడు ప్రధానమంత్రి అయినప్పుడు ఎంత? అతని వయసు 30 సంవత్సరాలు. జైల్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 2 సంవత్సరాలు ఉన్నాడు. అంటే 28 సంవత్సరంలోనే యోసేపు, ఇంకా అంతకంటే ఆదికాండము మనము 37వ అధ్యాయంలోనికి వస్తే తన సహోదరుల యొక్క చెడుతనమును తన తండ్రికి తెలుపుతా, అంటే 17 సంవత్సరాలలోనికే పరిశుద్ధతలోనికి వచ్చాడు. దాన్ని మనము ప్రిమిటి వాళ్ళరా తృణీకరించం. చిన్న వయసు ఉంటే తప్పు చేస్తారని నన్ను, కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నూతన నిబంధన గ్రంథం ప్రకారముగా దేవుడు మనలను పిలిచేంతవరకు మనము ఏమి చేయాలి అంటే ఎదురు చూచేటువంటి వారముగా, దాని కొరకై ప్రిమిటి వాళ్ళరా మనము ప్రార్థన చేసుకునే వారముగా ఉండాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడు. నిజముగా మనకు పరిచర్య చేయాలని ఆశ ఉన్నప్పుడు మనము దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దేవా, నేను నీ సన్నిధిలో పరిచర్య చేయాలనుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఆస్తి నీది, నువ్వు మాత్రమే పరిచర్యలో భాగము, పనిని ఇవ్వగలవు. కాబట్టి నీ చిత్తమైతే నాకు పరిచర్య నీవు అని
మనం ఏం చేయాలంటే ప్రేమ వాళ్ళరా, మనం దేవునికి ప్రార్థన చేసుకోవాలా. దేవునికి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ దేవుడు తప్పకుండా నా మనసును పరీక్షించినప్పుడు, నా మనసును ఆయన చూచినప్పుడు, మనము ప్రేమ ద్వారా పరిశుద్ధముగానే పవిత్రముగానే ముందుకు నడుస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆయన మనకు ఏం చేయగలడంటే మనకు పరిచర్యనివ్వగలడు. అదే సమయంలో పరిచర్య ఇచ్చిన తర్వాత ఇంకా మనం బహు జాగ్రత్తగా నడుచుకోవాలా. ఎందుకంటే ఇక్కడ యాకోబు పత్రికలోనే ఉన్నది, బోధకులమైన మనకు కఠినమైన రెండంతల తీర్పు ఉన్నది అని. మీలో అనేకులు బోధకులు కాకుండా మంచిది, ఎందుకంటే బోధకులమైన మనకు రెండంతల తీర్పు ఉన్నది అని. ఇది మనం జ్ఞాపకం చేసుకునే వారం గంటల కొన్ని పర్యాయాలు పరిచర్య అంటే దాని గురించి చేసిన లెక్క ఉండదు, దాని గురించినటువంటి ప్రిమిటి జాగ్రత్త, దాని గురించినటువంటి శ్రద్ధ ఉండదు. లోకంలో ఆట పాటలు ఉన్నట్లుగా పరిచర్యలో కూడా ఆటలు పాటలు అన్నట్లుగా అసలుకి పరిచర్య చేసేటి వారు ఎలాగుండాలా, పరిచర్య చేసేటి వారు ప్రవర్తన ఏ విధంగా ఉండాలనేది ఆలోచించాం. ఇంకొకటి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, పరిచయం చేసేటి వారనే కాదు, బాప్తీసం తీసుకునే మనం ప్రతి ఒక్కరము కూడా ప్రేమటువంటి వారలారా ఆయనకు పరిచారకులమే. ఒకవేళ పులిపేట మీద ఉండి మనము వాక్యం చెప్పకపోయినప్పటికీ మనమందరము యోహాను సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాల ప్రకారం ఏం చేయాలా, ఆయన గురించి మనము ప్రకటించాలా, అంటే బోధ చేయాలా, అంటే సువార్త చేయాలా. ఎక్కడుండి చేస్తేనే బోధ అనుకుంటే ఎట్టా? మనం కూడా రక్షణ మార్మని పాపక్షమాపణ అనుభవంలోకి వచ్చిన తర్వాత ఇతరులకు ప్రభుని గురించి చెప్పాలి, అది కూడా బోధే. ఆ బోధ చేసేటప్పుడు కూడా మన జీవితం ఎలాగుండాలంటే పరిశుద్ధముగా ఉండాలా, మన జీవితము పవిత్రముగా ఉండాలా. పరిశుద్ధముగా పవిత్రముగా లేకపోతే మనం ఎంతో నష్టపోతాం. అనేక పర్యాయాలు మనకు తెలియంది ఇదే. ఎందుకంటే బైబిల్ చదవంగా మనం బైబిల్ కాకుండా మిగతావి మొత్తం చదువుతాం. మనుషులు ప్రిమిటి వాళ్ళ జీవితాలు, వారి ఇంట్లో ఎలాగుంటున్నారు, బయట ఎలాగుంటున్నారు అన్నీ తెలుసుకుంటాం. దురదృష్టం ఏంటంటే ప్రిమిటి వాళ్ళారా, మన బతుకు ఎలాగుంది అని మనం పరీక్షించుకోం. ఆ విందులో పాలు పొందేటప్పుడు దేవుడు తెలియపరుస్తున్నదే, ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలి. ఇతరులను పరీక్షించండి, నీ భర్తను లేకపోతే నీ భార్యను పరీక్షించు అని కాదు రాయబడుతూ వచ్చింది. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలా. ఇది బోధకులైనటువంటి వారికి లేకపోతే బాధ్యత కలిగినటువంటి వారికి మాత్రమే కాదు, ఆయన మరణ భూస్థ పునరుద్ధానంలో బాప్టిజం సాక్షించిన ప్రతి ఒక్కరికి దేవుడు తెలియపరుస్తుంది ఏంటంటే మనము ఆయనకు దూతలం. కాబట్టి మనం ఎలాగుండాలంటే పరిశుద్ధముగా ఉండాలా, మనము పవిత్రముగా ఉండాలని దేవుడు తెలియపరిచేటువంటి వాడుగా ఉంటున్నాడు. దీని గురించి మనము ప్రిమిటి వాళ్ళ కొన్ని లేఖన భాగం చూద్దాం రండి. పరిశుద్ధముగా దేవుని మందిర ఆవరణలో లేకపోతే ఏమవుతుంది? లేవియా కాండము 10వ అధ్యాయం 1-2 వచనాలు తీసినటువంటి వారు చదవండి. లేవియా కాండము 10వ అధ్యాయం 1-2 వచనాలు. అహరోను కుమారులైన నాదాబు అబీహోలు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. ఇక్కడ చనిపోతూ ఉన్నటువంటి మనుషులు మనం చూస్తూ ఉన్నాం. వారు ఎక్కడ చనిపోయారంటే యెహోవా సన్నిధిలో, అనగా ప్రత్యక్షపు గుడారములోనే చనిపోయారు. ఎవరు చనిపోయినటువంటి వారంటే పేరెంట్ వాళ్ళ యాజకులు, అంటే అర్థమయ్యే భాషలు చెప్పంటే పాస్టర్లు చనిపోయింది. ఎక్కడ చనిపోయారంటే మందిరంలో చనిపోయారు. పాస్టర్లు అయినటువంటి వారు మందిరంలో చనిపోయారు. ఎలాగో చనిపోయారంటే
ప్రేండి వల్ల దేవుని చేత చంపబడి, సామాన్యంగా వయసు పెరిగిపోయి అనారోగ్య సమస్యతో కాదు, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము వారి మీదకి దిగి వచ్చింది. అందుని బట్టి వారు ఏమైపోయారంటే కాల్చబడినటువంటి వారుగా, చంపబడినటువంటి వారుగా ఉన్నారు. ఎందుకు కాల్చబడ్డారు, ఎందుకు చంపబడ్డారు అని మనము జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగ. కొన్ని పర్యాలు మనము ఇలాగంటాం, అట్టుంటే ఇట్టుంటే ఇలాగనే ఉండాలా? బైబిల్ గ్రంథంలో నీవు నేను ప్రిమిటి వాళ్ళ ఎలాగో జీవించాలో, దేవుని మందిరావరణకి బాప్తిస్మ అనుభవంలోనికి మనం వచ్చిన తర్వాత ఎలాగో ప్రవర్తించాలో స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. లేదు నా ఇష్టానుసారంగా నేను ఉంటా, నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తిస్తాను అంటే, నాదాబు అబీహుల కంటే మనం ఎక్కువైనటువంటి వారము కాదు, అహరోను కంటే మన పితరులు గొప్పవారు కాదు. జ్ఞాపం చేసుకోండి ప్రియమైనటువంటి వారులారా. మరి అహరోను కుమారులకే, నాదాబు అబీహులకే దేవుని యొక్క శిక్ష నేరుగా దిగి వస్తే మన పరిస్థితి ఏమిటి? మన కుటుంబాల పరిస్థితి ఏమిటి? లేకపోతే మన కన్నటువంటి వారి పరిస్థితి ఏమిటి? మనము బహు జాగ్రత్తగా దీన్ని జ్ఞాపకము చేసుకునే వారముగా ఉండాలా. ఇక్కడ తమకు ఆజ్ఞాపింపని అగ్నిని తీసుకొని వచ్చారు. దాని గురించి మనము ప్రిమిటి వాళ్ళ చూసినట్లయితే, అంటే కొంత క్లుప్తంగా, దీన్నే ఫైనల్ నేను చేయట్లేదు కానీ కొంత క్లుప్తంగా మనం చూస్తే రండి. నిర్గమకాండము 30వ అధ్యాయము 34 నుండి 38 వచనాల వరకు. నిర్గమకాండము 30వ అధ్యాయము 34 నుండి 38 వచనాల వరకు మనం చూస్తే, నిర్గమకాండం 30వ అధ్యాయం 34 నుండి 38 వరకు మనం చూస్తే, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపి, చందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూప ద్రవ్యమును చేయవలెను. అది సుగంధ ద్రవ్యం మేలకు నీ పని చొప్పున కలపబడి ఉప్పు గలది, స్వచ్ఛమైనది, పరిశుద్ధమైనదినైన సుగంధ ధూప సంభారము. దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకుని ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందసమును ఎదుట దాన్ని ఉంచవలను. అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలను. నీవు చేయవలసిన ఆ ధూప ద్రవ్యమును దాన్ని మేళనము చొప్పున మీ నిమిత్తము మీరే చేసుకొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలను. దాని వాసన చూచుటకు దాని వంటిది చేయువాడు తన ప్రజల నుండి కొట్టివేయబడును. దేవుడు ప్రిమిటి వారులారా తన మందిరావరములో ధూపం వేసేదాని కొరకై, అగ్నిని వేసేదాని కొరకై ఆయన ఏం చేసినటువంటి వాడుగా ఉన్నాడు అని మనం చూసినట్లయితే, ఆయన ధూప ద్రవ్యమును ఏర్పాటు చేయమన్నాడు. ధూప ద్రవ్యమును ఏర్పాటు చేయమన్నప్పుడు ఆ ధూప ద్రవ్యమును ఎలాగో ఏర్పాటు చేయాలో చెప్పాడు. తర్వాత ఆ ధూప ద్రవ్యం ద్వారా అగ్నిని దేవుని సన్నిధిలోనికి తీసుకొని వచ్చేటువంటి వారుగా ఉండాలి. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనది. దేవుడు చెప్పిందే మనం చేయాలా. మన ఇష్టానుసారంగా మనం చేస్తామంటే ప్రిమిటి వాళ్ళ మనం మరణపాత్రులం, మనము నష్టపాత్రులం, మనము శాపానికి అర్హులం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలా. యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా మనం చూస్తే, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. యేసుక్రీస్తు వారు అంటున్నాడు, తండ్రి చేయుటకు నువ్వు నాకు ఏ పని అయితే ఇచ్చావో ఆ పనిని నేను చేశా, ఆ పనిని చేసి నేనేం చేశాను, నిన్ను భూమి మీద మహిమపరిచాను అంటున్నాడు. తర్వాత మనం ఇదే యోహాను సువార్త 7వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే, యోహాను సువార్త 7వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, యోహాను సువార్త 7వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే 7:16, అందుకు యేసు, నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాట, నేను బోధ చేస్తూ ఉన్నా, ఆ బోధ నా బోధ కాదు, నన్ను పంపిన వాని బోధ. అనగా నా తండ్రి ఏదైతే చెప్పాడో, దేవాది దేవుడు ఏదైతే చెప్పాడో అదే నేను చేస్తూ ఉన్నా.
నా అంతటా నేను చేయటంలే, నా అంతటా నేను చెప్పటలేదని. కాబట్టి ఆయన మరణ భూస్థాపన పునరుద్ధాన బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చాడండి. సామాన్య విశ్వాసులు కావచ్చు, లేకపోతే సేవకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, పరిచారకులు కావచ్చు, మన జీవితంలో దేవుని యొక్క పరిచర్యను మనము దేవుడు చెప్పినట్లుగానే చేయాలా. మన ఇష్టం వచ్చినట్లుగా మనం చేయటానికి ప్రియమైనటువంటి వారలారా లేదు. దీని విషయమే మనం చూసినట్లయితే తిమోతి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో 1వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకుంటూ వెళ్తే, మగవారికి కావచ్చు, ఆడవారికి కావచ్చు, అందులో పెళ్ళి అయినటువంటి వారికి కావచ్చు, పెళ్ళి కాని వారికి కావచ్చు, అంటే పెళ్ళి కానిటువంటి వారికి 1-2 ఆ యొక్క విషయాలు తీసివేయవచ్చు. మిగతా అన్నీ పెళ్ళి కానిటువంటి వారికైనా సరే, పెళ్ళి అయినటువంటి వారికైనా సరే, అది మగవారైనా సరే, ఆడవారైనా సరే, ఈ లోకములో దేవుని యొక్క మందిరంలోనికి వచ్చిన తర్వాత పరిచర్య చేయాలని, ప్రిమిటి వాళ్ళ సేవ చేయాలని, ఆయన పరిచర్య పాలిభాగస్తులుగా ఉండాలని ఎవరైతే తలంచుతారో వారు జీవించవలసిన విధానాన్ని ఇక్కడ తెలియపరిచాడు. అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడుగా వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింప తగిన వాడునయుండి మద్యపానీయు, కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడిని, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనొచ్చు తన ఇంటి వారిని బాగా ఏలువాడనే ఉండవాలి. ఇంకా కిందకి వెళ్ళినట్లయితే స్త్రీల గురించి కూడా రాయబడుతూ వచ్చింది. పరిచర్య చేయాలనుకునే వారు ఒకే భార్యని కలిగి ఉండాలా, ఒకే భర్తని కలిగి ఉండాలి. భార్య భర్త చనిపోయి 2వ వివాహం చేసుకుంటే అది వేరు. అలా కాకుండా భార్య బ్రతికి ఉండి భర్త బ్రతికి ఉండి 2వ వివాహం చేసుకుంటే కుదరదు. అలాగనే వివాహం కాకుండా మనం ఉన్నట్లయితే పాప కార్యానికి, అఫైర్స్కు, ప్రిమెంట్ వాళ్ళ లవ్లకు సంబంధించినటువంటి ఆ ప్రవర్తన మన జీవితంలో ఉండకూడదు. ఏకపత్ని పురుషుడు, పెళ్ళైతే భార్యకు భర్తకు, లేకపోతే పెళ్ళి కాకపోతే ఆ యేసుక్రీస్తు వారికే మనము నిజమైనటువంటి భార్యగా ఉండాలా. తర్వాత మనం చూస్తే మితానుభవుడు, సహనము కలిగినటువంటి వాడుగా ఉండాలా, ఇతరులకు ప్రియుడి వల్ల మేలు చేసేటువంటి వాడుగా ఉండాలి, మర్యాద కలిగినటువంటి వాడుగా, అతిథి ప్రియుడు ఆతిథ్యం ఇచ్చేటువంటి వాడుగా ఉండాలా, బోధింపదగినటువంటి వాడుగా ఉండాలా. ఏమిటి? యేసుక్రీస్తు వారి గురించి, దేవుని గురించి చెప్పడానికే నీకు నోరు రాకపోతే, దేవుని గురించి చెప్పడానికే నీకు దేవుని గురించి ఏం తెలియకపోతే నువ్వు ఎలాగో పెద్దగా ఉంటావు? కొన్ని సంఘాల్లోనికి వెళితే ఆరాధన చేయరు, ప్రార్థన చేయరు, సంఘ పెద్దలను పెట్టేస్తున్నారు. ఎవరిని ఏమన్నాలో అర్థం కాని పరిస్థితి. కానీ వాక్యం ఏమంటుంది? దేవుణ్ణి బోధింపదగినటువంటి వాడై ఉండాలా. అది స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే. కిందకి వెళ్తే పిల్లల వల్ల అవన్నీ రాయబడుతూ వచ్చినవి. అక్కడ పాత నిబంధన గ్రంథంలో 30 సంవత్సరాల వయసు ఉండాలా. నూతన నిబంధన గ్రంథంలోకి వచ్చినట్లయితే రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ అనుభవం ఉండాలా. అంత మాత్రమే కాదు, ప్రియుడు అర్హతలో ఇక్కడ కలిగి ఉండాలి. 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు అందరూ మేము వస్తామంటే కుదరదు. వాళ్ళు ఏమై ఉండాలా? లేవి గోత్రంలో పుట్టి ఉండాలా. ఇది మనకు జ్ఞాపకం. లేవి గోత్రంలో పుట్టుంటేనే ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో, పరిశుద్ధ స్థలంలో సేవ చేయడానికి అర్హులు. లేవి గోత్రంలో లేకపోతే వాళ్ళు అర్హులు కాదు. అలాగే నేను బాప్తీసం తీసుకున్నంత మాత్రాన నేను కూడా పరిచారకుడనే, నేను కూడా పరిచారకురాలనే, నేను కూడా పరిచర్య చేయవచ్చు అనుకుంటే తప్పు. దేవుడు నిన్ను ఎంచాలా, నిజముగా నువ్వు పరిశుద్ధుడు అని, నీవు పవిత్రుడివే అని. కాబట్టి ఇది మనము జ్ఞాపకం చేసుకొని, ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు 30 సంవత్సరాల వయసులో ఎందుకు వచ్చాడంటే పాపము, పరిశుద్ధత గురించి అవగాహన ఉంటుంది. అందుకే ఆయన తర్వాత అంటూ వచ్చాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు. కాబట్టి పరిచర్య చేసండి. మనము కూడా అలాంటి సవాలు విసరాల లోకానికి, అలాంటి సవాలు విసరాల విశ్వాసులకు, కుటుంబ సభ్యులకు, ఇదిగో నాలో ఈ పాపం ఉన్నదని నువ్వు చెప్పగలవా? అలాగున మనము ధైర్యంగా అడిగినప్పుడు, కొన్ని పర్యాలు అంటాంలే బెదిరించడానికి, పిల్లటి వాళ్ళారా ఇలువ ఏడదగ్గిపోద్దని బెదిరిస్తాం, అది వేరు. తర్వాత మనము ఇంకోటి జ్ఞాపం చేసుకోవాల్సింది ఏమిటంటే, దేవుని మందిరంలోనికి మనం వచ్చిన తర్వాత పిల్లటి వాళ్ళారా మనము తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. తగ్గింపు జీవితాన్ని మనం కలిగి ఉండకపోతే, అనగా ఒకరి యొక్క అధికారమునకు మనం లోబడాలా.
అధికారము మొట్టమొదటిది దేవునిదే, తర్వాత మనుషులది. మా అధికారులకు మేము లోబడం, లేదా తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండమంటామా, నష్టపోతాం. సంఖ్యాకాండము 16:32 మనం చూస్తే, సంఖ్యాకాండము 16:32, సంఖ్యాకాండము 16:32. అధికారులకు లోబడవలసి ఉండవలసింది ఏదో కూడా మనం నేర్చుకోవాలండి. పాపానికి కాదు, పరిశుద్ధతకి మనం లోబడి ఉండాలి. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధాలందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధాలందరూ ప్రాణంతో పాతాళంలో కులిరి. భూమి వారిని మృంగివేసెను. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. వారు చుట్టూనున్న ఇశ్రాయేలందరూ వారి ఘోష విని భూమి మనల్ని మృంగివేయనేమో అనుకుని పారిపోరి. మరియు యెహోవా యొద్ద నుండి బయలుదేరి ధూపార్పణము తెచ్చిన ఆ 250 మందిని కాల్చేసిన. కోరాహు, దాతాను, అబీరాము, ప్రియమైన వాళ్ళారా, అనేటువంటి ఓను అనేటువంటి కూడా జ్ఞాపం చేసుకోవాలి. వాళ్ళ కుటుంబాలను దేవుడు ఏం చేశాడంటే ప్రియమైన చంపివేశాడు. భూమిని నెరవేర్చి, అంటే భూకంపం ద్వారా వాడిని ఏం చేశాడు, చంపివేశాడు. అంత మాత్రమే కాదు, ఇంకొక 250 మందిని కూడా చంపేశాడు. ఎందుకు? కోరాహు, దాతాను, అబీరాము, ఓను అనేటువంటి వారి కుటుంబాలతో సహా. అలాగని మరొక 250 మందిని చంపాడంటే దేవుని యొక్క అధికారానికి లోబడాల. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క పరిపాలనకు లోబడాల. ఇందాక నేను ప్రారంభంలో చెప్పిన, మనకు కూడా పరిచర్య చేయాలి అని ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవునికి మనం ప్రార్థన చేయాలి. దేవా, నాకు కూడా నీ పరిచర్య చేయాలని ఇష్టం ఉందయ్యా, దీని కొరకే సహాయం దయచేయమని ప్రార్థన చేయాలా. అలా కాకుండా మనము ఏం చేస్తున్నామంటే నేడు దినాల్లో చాలామంది ఎదురు తిరుగుతున్నాం. నువ్వు చెప్తే నేను చేస్తామా, లేకపోతే నువ్వు చెబితేనే కూర్చుంటామేంది, మా ఇష్టం మేము చేస్తామని. కోరాహు, దాతాను, అబీరాము, ఓనులు అదే చేశారు. వారికి ఇంకొక 250 మంది తోడయ్యారు. ఆ సమయంలో దైవజనుడు మోషే బ్రతిమలాడుచు వచ్చాడు. అయ్యా, ఇలాగ మనము ఉండకూడదు, పోట్లాడుకోకూడదు, రండి దేవుని దగ్గరికి వెళ్దాం. దేవుడు ఎవరిని ఎన్నుకుంటే వారిని పరిచర్య చేద్దాం. మనకు వాదుల వద్దు, తగాదాలు వద్దు, వివాదాలు వద్దు, మనం దేవుని దగ్గరికి వెళ్దాం రండి అంటే కోరాహు, ప్రియమైన వారు, దాతాను, అబీరాములు ఏం చేశారు? తృణీకరించారు. మేము రాము, నీవు చెబితే వినేదేంది అని. నేటి దినాలలో చాలా కుటుంబాలు నష్టపోవటానికి కారణము ప్రియమైన వాళ్ళారా, లోబడేటువంటి జీవితం, తగ్గింపు జీవితం, అధికారానికి ప్రియమైన వాళ్ళారా మాట వినటువంటి జీవితం. దురదృష్టం ఏమిటంటే దీనికి ఎన్నో మనం కలుపుతాం. మాకంటే చిన్నవారని, లేకపోతే చదువు లేని వారని, లేకపోతే ప్రియమైన వాళ్ళారా ఇంకా ఎన్నెన్నో కారణాలు చెబుతాం. కానీ లోకంలోనికి మనం వచ్చినట్లయితే ప్రియమైన వాళ్ళారా, అధికారులు ఎలాగ చెబితే అలాగనే మనం వింటాం. వారి చిన్నవారైనా సరే, పెద్దవారైనా సరే. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటే పెద్దవారు లేరా? అలాగే మంత్రులు ఉన్నారు, లోకేష్ కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇంకా ఎంతోమంది ఉన్నారు, మంత్రులు ఉన్నారు. వాళ్ళకంటే పెద్దవారు లేరా? మేము పెద్దవాళ్ళం, లేకపోతే ముఖ్యమంత్రి కంటే, డిప్యూటీ ముఖ్యమంత్రి కంటే, ఇంకా మంత్రుల కంటే అందం కలిగినటువంటి వారు, లేకపోతే ధనం కలిగినటువంటి వారు భూలోకంలో అనగా మన రాష్ట్రంలో ఎవరు లేరా? ఎంతోమంది ఉన్నారు. అయినను సరే వారు చెప్పిందే వింటూ ఉన్నారు, వారు చెప్పిందే ప్రియమైన వాళ్ళరా పాటిస్తూ ఉన్నారు. ఇంకా జ్ఞాపం చేసుకుంటే వారికి జీతాలు ఇచ్చేది మనమే. మనం కట్టేటువంటి ఇన్కమ్ ట్యాక్స్ల ద్వారాగా, మనం కట్టేటువంటి పన్నుల ద్వారాగా ప్రియమైన వాళ్ళరా మనమే వారికి జీతాలు ఇస్తూ ఉన్నాం. జీతాలు ఇస్తుంది మేము. ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ అధికారి కావచ్చు, లేకపోతే చివరికి మా ఊరి ప్రెసిడెంటే కావచ్చు, మేం చెప్పిందే వినాలని ఎవరన్నా ప్రియమైన వాళ్ళరా వారి యొక్క అధికారాన్ని మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? అంటే స్వలాభం కోసం మాట్లాడే వారు ఉంటారు, అది వేరే విషయము. ఎవరు మారవరు. మరి దేవుని సంఘంలోనికి వచ్చినట్లయితే చాలామంది ఎంత అహంకారంతో మాట్లాడుతూ ఉన్నారంటే దాన్ని ఎన్నో కారణాలు మనం చెబుతాం. ప్రింట్ వాళ్ళరా మేము స్థానికులమని,
లేకపోతే ఇంకో ఎన్నెన్నో మనం మాట్లాడుతూ ఉంటాం. ఇలాగ మాట్లాడి మన జీవితాలను మనమే పాడు చేసుకుంటూ ఉన్నాం. మన జీవితాలను ప్రిమెంట్ వాళ్ళరా మనమే ఏం చేసుకుంటున్నాం అంటే సమాధికి తీసుకొని వెళ్ళేటువంటి వారముగా ఉంటున్నాం. ఎవరో ప్రిమెంట్ వాళ్ళరా మనలను నష్టపరచట్లా, అధికారత్వానికి లోబట్టడానికి, అధికారత్వానికి మనము ప్రిమెంట్ వాళ్ళరా మాట విని సాగిపోవడానికి లోబట్టలా. నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, నీకే ప్రిమెంట్ వాళ్ళ ఒక సేవకుడిగా, లేకపోతే సేవకురాలిగా, లేకపోతే ఒక సంఘ పెద్దగా, లేకపోతే ఒక వాక్యం చెప్పేటువంటి వాడిగా, పాట పాడేటువంటి వాడిగా అర్హత ఉంటే దేవుడు నిన్ను పిలుచుకుంటాడు. కొన్ని పర్యాయాలు అర్హత లేకుండా మనం ఆ స్థానాన్ని మనం కోరుకుంటూ కోరాహు, దాతాను, అభిరాము, ఓను వలె, అలాగనే 250 మంది దుప్పార్తులు ఇచ్చిన పెద్దల వలె మన జీవితాలను మనమే పాడు చేసుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఫ్రెండ్ వల్ల ఆయన దేవాతి దేవుడైండి కూడా ఆయన అధికారులకు లోబడ్డాడు, అధికారులు చెప్పిన మాట విన్నాడు. కాబట్టి ఇది మనం చాలా జాగ్రత్తగా నేర్చుకుందాం. మనకు బోధ చేసేటువంటి వారు సేవకుడు కావచ్చు, సేవకురాలు కావచ్చు, సంఘ పెద్ద కావచ్చు, లేకపోతే బాధ్యతగా ఉన్నటువంటి సహోదరి కావచ్చు, వారి చిన్న వాళ్ళైతే చెల్లి కావచ్చు, పెద్దవైతే అక్క కావచ్చు. ఆమె మనకు మంచి చెబుతుందా, చెడు చెబుతుందా అని మనం పరిశీలన చేయాలా. ఎలాగో పరిశీలన చేయాలంటే వాక్యాన్ని పట్టుకోవాలా, వాక్య వెలుగులో వారు చెప్పే మాటలు మనం వినాలా. విని మంచి అయితే ప్రిమెంట్ వల్ల చేయాలి, చిన్నవారైనా పెద్దవారైనా. చెడైనా దాన్ని ఏం చేయాలంటే మానుకోవాలా, పెద్దవారైనా చిన్నవారైనా. ఇది చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తు వారి వయసు ఎందుకు రాయబడుతూ వచ్చిందంటే పరిశుద్ధతతో దేవుని పరిచర్య చేయాలా. దాని కొరకేంటో ప్రిమెంట్ వల్ల ఒక వయసు ఉంటుంది, తప్పేటో ఒప్పేటో తెలుసుకుంటే వయసు ఉంటుంది. ఆ వయసును నూతన నిబంధన, పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఎన్నిక చేశాడు, మెన్షన్ చేశాడు. అలాగనే యేసుక్రీస్తు వారు కూడా ఆ వయసుని బట్టి వచ్చాడు. మనం కూడా ఇదే నేర్చుకుందాం. ప్రియమైన వాళ్ళారా, దేవుడు చెప్పిందే మనం చేద్దాం. దేవుడు అలాగని ఇచ్చిన అధికారత్వానికి మనం లోబడదాం. లోబడి మనము ముందుకు సాగిపోయేటువంటి వారముగా ఉందాం. చివరిగా ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. రోమాపత్రిక 13వ అధ్యాయం 1-2 వచనాలు. రోమాపత్రిక 13వ అధ్యాయం 1-2 వచనాలు. రోమాపత్రిక 13వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుందరు. ఫ్రెండ్ వాళ్ళరా, ఇంకా ఎక్కువ మాట్లాడితే అది మా ఒక వ్యక్తిని టార్గెట్ చేసినట్టుగా ఉంటుంది. కానీ ఒకసారి జ్ఞాపకం చేసుకో, నీకున్న పరపతి ఏదైనా సరే, నీకున్నటువంటి ప్రేమిటి వాళ్ళ స్థానం, ఘనత ఏదైనా సరే, దేవుని యొక్క అధికారానికి లోబడి విషయంలో అడ్డంకుగా పెట్టొద్దు. ఎందుకంటే మందిరావరంలో కానీ లోకములో కానీ నియమించే అధికారము దేవుని వలనే కలిగింది. ఆ దేవుని యొక్క అధికారానికి నీ పరపతిని నువ్వు అడ్డు తీసుకొని వచ్చినట్లయితే కోరాహు, దాతాను, అభిరాములు, ఓను వలె 250 మంది ఆ దుపార్తులు ఇచ్చినటువంటి పెద్దల వలె నష్టపోతావు. ఎందుకంటే అధికారాన్ని ఎదిరించేవాడు దేవునిని ఎదిరించేవాడు. అలాంటి వాడు తన మీదకే తాను శిక్ష తెచ్చుకుంటూ ఉన్నాడు. మనం అంటాం అప్పుడప్పుడు మనం చేసేదంతా మనం చేస్తాం, వాళ్ళు నన్ను శిక్షిస్తున్నారు, లేకపోతే చివరికి దేవుడి మీద మనం నేను చేస్తాం, దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు, దేవుడు నన్ను అవమానానికి అప్పగించాడు. కాదు, మనమే శిక్షకు ప్రేమిటి వాళ్ళ మనం సిద్ధపరచుకున్నాం, నిందకు మనమే సిద్ధపరచుకున్నాం. ఇది మనం జ్ఞాపకం చేసుకొని ఎప్పుడైనా వయస్సు వచ్చినట్టు వారుగా ప్రేమిటి వాళ్ళారా మనము ప్రవర్తిద్దాం. వయసు వచ్చినట్టు వారిగా ప్రవర్తించడం ద్వారా మనకు మేలులు ఉన్నవి, మనకు ఆశీర్వాదాలను, అంత మాత్రమే కాదు ఇతరులకు కూడా మనము ఆశీర్వాదాలను, మేలును ఏం చేస్తామంటే వారు కూడా అనుభవించలాగా మనము వారికి సహకరించేటువంటి వారముగా ఉంటాం. దేవుని యొక్క ఉద్దేశం కూడా మనం ఇతరులకు సహకరించాలనేదే.
ఇతరులకు ఆనందాన్ని పంచాలనేదే. దాన్ని మనం జ్ఞాపం చేసుకుని ముందుకు సాగిపోదాం. ప్రభు చెప్పిన మాటలను దీవించి ఆశ్రయించను గాక. దయచేసి మోకరించండి.